హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఎంతో హెల్తీ అయిన అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. దీనికి కావాల్సినవి 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం. ముందుగా మనం పల్లీల్ని ఇలా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేయకపోతే అవి పచ్చివాసన వస్తాయి. సో పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ లడ్డూలు పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా యూస్ అవుతుందండి. మనకు బ్లడ్ పెరగాలన్నా, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. సో పిల్లలకి ప్రతిరోజు ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా పల్లీలను పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో అవిసె గింజలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా సేమ్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. అవిసె గింజలు అయితే మన హెయిర్కి చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా ఇది తయారు చేసుకుని రోజుకి ఒకటి తిన్నారంటే హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది. ఇలా ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నువ్వుల్ని కూడా వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కాస్త బ్రౌన్ కలర్లో వచ్చాక దీన్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. నువ్వులు కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక పిల్లలకి చాలా మంచిదండి. మన ఆడవాళ్ళకు కూడా ఇవి చాలా మంచిదన్నమాట. ఇలా వీటన్నింటినీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ నువ్వులు అండ్ బెల్లం కలిపి కూడా మనం తీసుకోవచ్చండి. అది కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీన్ని పౌడర్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ పొడులుగా కొట్టుకోవాలండి. మనం ఇందులోనే బెల్లం కూడా మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలాగా తింటారు కనుక మనం ఎంత తీపిని తినగలమో అంత బెల్లంని ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చండి. ఈ మొత్తాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది ఆప్షన్ అన్నమాట. మనకు ఎవరికైనా ఇష్టం లేదంటే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బెల్లంని ఇలా చక్కగా మనం కలిపేసామంటే ఉండలు చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను అయితే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. సో ఇలా నెయ్యిని కరగబెట్టుకొని మనం ఇందులో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం మనం మిక్స్ చేసామంటే లడ్డు కట్టుకోవడానికి ఈజీగా అవుతుందండి. ఇలా కలుపుకోవడానికి బౌల్ పెద్దగా ఉంటే బాగుంటుంది. సో నేను ఇందులోకి మార్చుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా కాస్త ప్రెస్ చేసామంటే లడ్డు అనేది బాగా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇలా చక్కగా మనం లడ్డూల్ని చేసుకోవాలి. ఇవి వేపడమే మనకు కాస్త టైం తీసుకుంటుంది అంతే అండి. ఒక 15 మినిట్స్లో మనం వీటిని చక్కగా రెడీ చేయొచ్చు. కాస్త సమయం కేటాయించామంటే ఇలాంటివి చిన్న చిన్నవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్కి, మనకున్న స్ట్రెస్కి మన హెయిర్ లాస్ అవడం కానీ, వెయిట్ పుటాన్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేస్తూ ఉన్నామంటే మనకు హెల్తీ వేలో ఫుడ్ తీసుకున్నట్లు ఉంటుంది. ప్లస్ మనకున్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఈ ఉండల్ని మనం మీడియం సైజులో చేసుకున్నామంటే తినడానికి పిల్లలు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం చక్కగా అన్నింటినీ ఉండలుగా చేసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే ఒక 10 days అయితే ఇవి నిలువ ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.